ఎంపీ సీటుపై పోలీస్ అధికారి గురి పదవికి రాజీనామా చేసేందుకు సన్నాహాలు కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు నేతల పోటాపట్టి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూపులు టికెట్ ఇస్తే జంప్ చేసేందుకు ప్రయత్నాలు అంటూ ఒకరిని చూస్తాను కదా. సో వరంగల్లో ఒక కీలకమైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఎస్ఐ నుంచి తన కెరీర్ ప్రారంభించి ఈరోజు ఎస్పీ స్థాయి వరకు వెళ్ళినటువంటి ఒక సీనియర్ అధికారి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ పోలీస్ అధికారి ఈరోజు కాంగ్రెస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి చేసినటువంటి వర్క్ మొత్తం వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఆయన ఎస్ఐ నుంచి సిఐ డిఎస్పీ అడిషనల్ ఎస్పీగా మొత్తానికి ఆ పరిధిలో పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి ప్రజలతోటి అన్ని వర్గాలతోటి సత్సంబంధాలు ఉండడం కూడా ఈ యొక్క పోలీస్ అధికారికి ప్లస్ కాబోతుంది. సో ఒక డైనమిక్ ఆఫీసర్గా, ఒక నిజాయితీ గల ఆఫీసర్గా, అదేవిధంగా అన్ని వర్గాలతోటి సంబంధాలు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఆయనకైతే ఒక మంచి పేరు అయితే ఉంది. ఆయన పేరు నేనైతే రివీల్ చేయలేదు, ఎందుకంటే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, దానిలో నిజమో అబద్ధం మనకు తెలియదు. వచ్చినటువంటి ఒక న్యూస్ ద్వారా మీకు చెప్తున్నాను, ఎందుకంటే పోలీస్ అధికారి కాబట్టి మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేను చెప్పలేకపోతున్నాను. కానీ వరంగల్ జిల్లాలో రాసి పెట్టుకుని ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఆ సారా తెలుసు, ఆ సారు అదే చెప్పేసి తెలుసు అని చెప్పేసి నాకైతే అంటే వ్యక్తిగతంగా నాకు అంటే నేను భూపాలపల్లిలో నేను చదువుకుంటున్నప్పుడు ఎస్ఐగా ఆయన అక్కడ ఉండడం జరిగింది. సో ఆయన వే ఆఫ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా నక్సలిజం నిర్మూలించడం కావచ్చు, లేదంటే అవినీతి నిర్మించడం కావచ్చు, నేరస్తులను పట్టుకోవడంలో కావచ్చు, ఒక డైనమిక్ ఆఫీసర్గా అతనికైతే ఒక మంచి పేరు ఉంది. అదేవిధంగా ఏదైనా పేద ప్రజలకు అవసరమైతే ఇమీడియట్గా స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకైతే ఒక మంచి సౌమ్యుడిగా, అంటే వాస్తవంగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఒక సౌమ్యుడిగా ఆయన ప్రజలతోటి మాట్లాడే విధానం కావచ్చు, నాయకులతో మాట్లాడే విధానం కావచ్చు, నేరగాళ్లతోటి ఏ విధంగా ఉండాలో ప్రతి విధానంలో కావచ్చు, ప్రతి దానిలో కూడా ఒక వేరియేషన్ చూపిస్తూ మొత్తానికైతే అందరిలో ఒక మనిషిగా ఆయనకైతే ఒక మంచి పేరు ఉండడం జరిగింది. సో అతనికి నాకు వ్యక్తిగతంగా నేనైతే చెప్పగలను, ఆయన కనుక కాంగ్రెస్ ఇంకా వేరే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం అయితే బలంగా ఉంటుంది వాస్తవంగా. సో చూద్దాం మరి ఆయనకి టికెట్ వస్తుందా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు నాకు తెలుస్తోంది.